ప్రాణ ఆత్మ శరీరాలు నీ సజీవ యాగముగా ప్రభుకు సమర్పించుకున్నావు కదా, నీ శరీరం కూడా మెయింటైన్ చేయాలి మరి. ఆమేన్. ఈ మట్టి శరీరం అనుకుంటూ దీన్ని నిర్లక్ష్య పెట్టి ఆత్మశుద్ధిగా ఉంటే చాలే అన్న, మట్టిలో కలిసిపోయేది, దీంతో మనకేం పని అని పొరపాటును కూడా అనొద్దు. ఎందుకు అని అంటే ఈ మట్టి దేహాన్నే మహిమ దేహముగా మార్చబోతున్నాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. కాబట్టి మట్టి ఏమి కాబోతుంది? మహిమగా మార్చబడబోతుంది. అందుకే దేహంతో పాపాలు చేయొద్దు, జారత్వాలు చేయొద్దు, అపవిత్రత చేయొద్దు. ఈ దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. దీంట్లోకి బ్రాందీ, విస్కీ, రమ్ము, గుట్కా, ఇంకా తిప్పిన కైని బలహీనంగానే వదిలేదు కదా, దాన్ని బలపరుచుకోవాలి. దేని ద్వారా? వాక్యం ద్వారా. మోకరించు అంటే శరీరం మోకరించాలంతే. ఇప్పుడా అనొద్దు. అది లేచి ప్రార్థన చేసుకో అంటే అబ్బా కొంచెం సేపు అని అనొద్దు. ఇదే అంటది మనని. అర్థమైందా? అది చెయ్యాలంటే దానికి బలం కావాలి. ఆ బలం దేని ద్వారా వస్తుంది అంటే దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా.